కాన్సెప్ట్ కొత్తగా ఉందని ఓ లుక్కేసా. మొదట్లో బోరింగ్ గా ఉన్న ఇదే థ్రిల్లర్ లాస్ట్ లో అంచనాలను తిప్పికొట్టింది. నింద చాలా రోజుల తర్వాత వరుణ్ సందేశ్ స్క్రీన్ పైన కనబడిన సినిమా. తనతో పాటు తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్, యానీ అండ్ ఇన్స్టాలో రీల్స్ చేసి ఫేమస్ అయిన మధు లీడ్ రోల్స్ లో కనిపించారు. మూవీ ప్లాట్ ఏంటంటే, రిటైర్డ్ జడ్జి సత్యానంద్ కొడుకైన వివేక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ ఆఫీసర్. ఏపీలోని కాండ్రకోటలో జరిగిన మంజు రేప్ అండ్ మర్డర్ కేసులో బాలరాజు కల్ప్రిట్ కాదనే ఇన్స్టింక్ట్ ని నమ్ముకున్న తను ఎలాగైనా బాలరాజుకి పడ్డ ఉరిశిక్ష నుంచి తప్పించాలని అనుకుంటాడు. దానికోసం ఆ కేసు డీల్ చేసిన 6 మెంబర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ అండ్ డాక్టర్ ని కిడ్నాప్ చేసి అసలు నిజాలను కనిపెట్టాలనుకుంటాడు. మరి ఇంతకీ ఆ 6 నిజాలు ఒప్పుకున్నారా? ఆ వివేక్ అసలు బాలరాజు కేసుని అంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నాడు? ఒకవేళ బాలరాజు చంపకపోతే మంజుని మరి ఎవరు చంపారు అనే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మూవీలోనే చూసేయండి. ఇక మేకింగ్ చూసుకుంటే, ఆ కిడ్నాప్స్ తో స్క్రీన్ ప్లేలో రైటర్ అండ్ డైరెక్టర్ రాజేష్ జగన్నాథం మూవీకి హాలీవుడ్ టచ్ ఇచ్చారు. అక్కడక్కడ పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి పర్ఫెక్ట్ గా సరిపోయింది. స్టోరీకి మంచి హైప్ ఇచ్చిందనే చెప్పాలి. యాక్టర్స్ అందరూ బాగానే చేసినా నా గుండెకాయ మీద ఒట్టేసి చెప్తున్నా, హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం మూవీస్ ఆర్ జెమ్స్ అని ఒప్పుకున్న వాడిగా చెప్తున్నా, వరుణ్ సందేశ్ యాక్టింగ్ ఎఫర్ట్స్ సరిపోలే. బహుశా ఎన్ని రోజుల గ్యాప్ వల్లనో ఏమో ఆ ఫేస్ కి యాక్టింగ్ కొత్తగా అనిపించింది. సీన్స్ చాలా చోట్ల పూర్గా ఉన్నా ఇలాంటి ఒక క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్ చాలా బాగా అనిపించింది. స్పెషల్గా చెప్పాలంటే స్టోరీ సూపర్. మర్డర్ మిస్టరీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉండింది. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఆ సస్పెన్స్లు పీక్స్లోకి వెళ్ళిపోయాయి. చాలా ఎంగేజింగ్ అండ్ ఇంటెన్సిఫైయింగ్గా ఉండింది. ఓవరాల్గా చూసుకుంటే ఇంత మంచి స్టోరీ విత్ సూపర్ బీజిఎం ఉన్నా నాకెందుకో యావరేజ్ మూవీలా అనిపించింది. అలాగని ఇలాంటి సినిమాని మిస్ చేసుకోకండి, పక్కా చూడండి. IMDb రేటింగ్ 9 to 8, నా రేటింగ్ 8. టైం ఫర్ సినిమా అండ్ యూ సెషన్. మీకు బాగా నచ్చిన మర్డర్ మిస్టరీ మూవీ ఆర్ వెబ్ సిరీస్ ఏంటి? నా చాయిస్ కామెంట్లో ఉంది. I know you're waiting till the morning comes my bed. I just wanna be alone to feel free tonight. Told you so many times.